నమస్తే. ఆంధ్రప్రదేశ్లో మరికొద్ది రోజుల్లోనే ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి సందర్భంలో ఆయా పార్టీలు తమ వ్యూహాలతో అడుగులు ముందుకు వేస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో కూటమి, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన ఈ 3 పార్టీలు కూడా అధికారాన్ని కైవసం చేసుకోవాలి అనే దిశగానే అడుగులు వేస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో వైసీపీ కూడా రెండోసారి మళ్ళీ మనం అధికారంలోకి రావాలి, దానికి సంబంధించి ఏ రకమైనటువంటి వ్యూహంతో ముందుకు వెళ్ళాలనే దాని మీద కూడా ఒక రకంగా ముందుకు వెళ్తుంది. ఇలాంటి సందర్భంలో ముఖ్యంగా కూటమి తరపున ఇప్పటికే జనసేన తరపున జబర్దస్త్ ఆర్టిస్టులు, అలాగే నాగబాబు కుమారుడు ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. త్వరలోనే చిరంజీవి కూడా పర్యటించనున్నారు. ఇటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ తరపున కూడా కొంతమంది సినీ ప్రముఖులు వారి యొక్క ప్రచారాన్ని కూడా చేయబోతున్నారు. ఇటువంటి సందర్భంలో విక్టరీ వెంకటేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయన కూడా తన పాత్రను చూపించబోతున్నారు. ముఖ్యంగా మరికొద్ది రోజుల్లోనే ఆయన ప్రచారం చేయనున్నారు. కైకలూరు కూటమి అభ్యర్థి భారతీయ జనతా పార్టీ తరపున కామినేని శ్రీనివాస్ ఆయన అక్కడ పోటీలో ఉన్నారు. ఇప్పుడు ఆయన తరపున విక్టరీ వెంకటేష్ ప్రచారం చేయటానికి త్వరలో కైకలూరు రాబోతున్నారు. చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా దీనిపై చర్చ జరుగుతుంది. అదేంటి, వెంకటేష్ భారతీయ జనతా పార్టీ కాదుగా అనుకోవచ్చు. వాస్తవానికి కామినేని శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో వెంకటేష్ భార్యకు సొంత మేనమామ. ఇలాంటి సందర్భంలో ఆయన సేవలను మనం ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఒక రకమైనటువంటి ఆయనకి ఎంతోమంది ఫాలోవర్స్, అభిమానులు చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు, అందులోనూ ఏపీలో మరింత ఎక్కువగా. సో దాన్ని మనం అందిపుచ్చిన అవకాశంగా మలుచుకోవాలి. కైకలూరు నియోజకవర్గంలో వెంకటేష్ విస్తృత స్థాయిలో పర్యటిస్తే ఖచ్చితంగా కామినేని విజయం సాధ్యం అవుతుంది అని ఫోకస్ పెట్టే బీజేపీ శ్రేణులు. ఇలాంటి సందర్భంలో కామినేని శ్రీనివాస్ తరపున ఆయన త్వరలోనే ప్రచారం చేయడానికి కైకలూరు రానున్నారు. ఇలాంటి సందర్భంలో మరొక ఆసక్తికరమైనటువంటి పరిణామం, తెలంగాణలో కూడా విక్టరీ వెంకటేష్ ప్రచారం చేయబోతున్నారు. అదేంటంటే కాంగ్రెస్ పార్టీ తరపున. అదేంటి, ఇక్కడ బీజేపీ అక్కడ కాంగ్రెస్, ఇదేంటి అంతా కాస్త కన్ఫ్యూజ్గా ఉండొచ్చు. ఇక్కడ కూడా ఒక ఈ యొక్క రిలేషన్ అనేది ఉంది. ఆయన వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ కాదు, ఏ పార్టీకి కూడా కాదు, ఆయన అన్ని పార్టీలు వ్యక్తిగా సహజంగానే చెప్తుంటారు. ఇటువంటి సందర్భంలో ముఖ్యమైనటువంటి పరిణామం ఏంటంటే ఖమ్మం పార్లమెంటు స్థానానికి సంబంధించి ఆయన త్వరలో ప్రచారం చేయబోతున్నారు. రామసహాయం రఘురామరెడ్డి ఆయన కాంగ్రెస్ తరపున ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆఖరి నిమిషంలో ఆయన పేరు ఖరారైంది. ఇక్కడ కూడా ట్విస్టే. ఇలాంటి సందర్భంలో రఘురామరెడ్డి కుమారుడికి వెంకటేష్ పెద్ద కుమార్తె అశ్రితను ఇచ్చి వివాహం జరిపించారు. అక్కడ వియంకుడి తరపున ప్రచారం చేయటానికి వారి అభ్యర్థన మేరకు కైకలూరులో పర్యటించిన అనంతరం ఖమ్మం వెళ్ళబోతున్నారు. చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా ఇది రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. ఇంకా ఎప్పుడు వస్తారు ఏంటి అనేది ఇంకా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది లేదు. కానీ కైకలూరులోనూ అలాగే ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ ప్రచారం చేయబోతున్నారు అనేదైతే రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి ఫాలోయింగ్ అలాంటిది. ఇలాంటి సందర్భంలో ఖచ్చితంగా కామినేని శ్రీనివాస్ విజయం కోసం, అలాగే ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి రఘురామరెడ్డి ఆయన విజయం కోసం విక్టరీ వెంకటేష్ ప్రచారం చేయబోతున్నారు. దానికి సంబంధించి ఆయన అభిమానుల్లో కూడా ఒక కొత్త జోష్ అనేది నింపిందనే చెప్పాలి.